హై హలోవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. అంటే బిగ్ బాస్ సీజన్ 8 ఎంత గ్రాండ్గా ఫినాలో జరిగిందనేది చూసాము. అయితే దాంట్లో రన్నర్ అప్ అన్నారు గౌతమ్ని. కాకపోతే ఏంటంటే జనాల మనసులో మాత్రం ఆయన విన్నర్ అనమాట. సో విన్నర్ అంతా ఉన్నారు. సో గౌతమ్తో మాట్లాడదాం. హలో గౌతమ్. హాయ్ అండి. సీజన్ 7కి వెళ్ళారు. అశ్వత్థామ 2.0 అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అశ్వత్థామ 3.0 కింద గ్రాండ్గా, అంటే ఆ పేరుకే రన్నర్ కానీ బట్ చాలామంది మనసులో హృదయాలు గెలుచుకున్నారు. విన్నర్ కింద బయటకు వచ్చారు. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? లేదు అంటే లైక్ డెఫినెట్లీ మనము ఒక ప్యాషన్ అండ్ ఆ గోల్ అయితే ఉండే, విన్ అవ్వాలి అన్న ఒక కసి ఉండే. సో దాంతోనే ఆడినా అండ్ దాంతోనే నిలబడ్డా. అండ్ సింగిల్గా నిలబడాలి, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడాలని చెప్పేసి నమ్మి నేను ఇండివిజువల్గా నా డెసిషన్స్ నేను తీసుకున్నా. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలనుకోలేదు. చిన్న చిన్న తప్పులు 100% ప్రతి మనిషి చేస్తాడు. సో జరిగినాయి, కానీ మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ నిలబడ్డా స్ట్రాంగ్గా. అండ్ బయటకు వచ్చి చూస్తే ఇంతమంది ప్రజలు అసలు నువ్వు విన్నర్ యాక్చువల్లీ మాకు అని చెప్పేసి అంటుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మోర్ దెన్ ఎనీథింగ్, అంటే డబ్బు కన్నా మనకి ప్రేమ అన్నది చాలా గొప్పది. అది మనము ఎంత డబ్బు పోసి కూడా కొనుక్కోలేంది. అయితే అదే నిన్న యాక్చువల్గా నాగార్జున గారు గోల్డ్ బ్రీఫ్ కేసు తీసుకొచ్చినప్పుడు కూడా వద్దని చెప్పారు. అంటే ఇది అంటే విన్నర్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశారా, లేదంటే విన్నర్ అవ్వకపోయినా పర్వాలేదు డబ్బు వద్దనుకున్నారా? నేను అదే చెప్పినట్టు, ఈవెన్ నువ్వు సెకండ్ వచ్చినావు అని చెప్పేసి అయినా తీసుకో 100% అని చెప్పినా కూడా నేను తీసుకోకపోయేవాడిని. ఎందుకంటే నన్ను ప్రేమించే ఆడియన్స్ని మోసం చేస్తున్నట్టు అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు, వాళ్ళ ప్రేమ ముఖ్యం. సో దాని మీదనే నిలబడ్డా. అండ్ నా ఫిలాసఫీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఇట్లాంటి టైంలోనే నేను చూపించగలుగుతా. సో ఆ టైంలో కూడా నేను చూపించిన దానికి నేను అస్సలు రిగ్రెట్ లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ ప్రౌడ్. యా. అయితే రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మీ పక్కన నిలబడి, అంటే ఒక పక్కన నాగార్జున గారి చేతిలో నిఖిల్ చెయ్యి ఉన్నప్పటికీ కూడా ఆయన మీ భుజం తడుతూ తీసుకొచ్చి ఉన్న మూమెంట్స్, తర్వాత రామ్ చరణ్ గారు మీతో పర్సనల్గా షేర్ చేసుకున్న బాండ్ ఏంటి? సో రామ్ చరణ్ అన్న యాక్చువల్లీ లైక్ అది అయిపోగానే ట్రోఫీ ఇవ్వగానే నేను ఇక వాళ్ళ మూమెంట్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను పక్కనకి ఇట్లా వచ్చేస్తుంటే ఆయన మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకొచ్చి సో ఒక మాట అన్నారు. అమ్మ ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తుంది, సురేఖ అమ్మ. సో అమ్మకి నువ్వు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్. నేను బిగ్ బాస్ హౌస్కి, అదే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి వెళ్తున్నా అమ్మ అని చెప్తే గౌతమ్ విన్ అవుతాడని చెప్పేసి చెప్పింది అమ్మ. సో అంత ఇష్టము. కానీ నువ్వు రన్నర్అప్గా వచ్చినా కూడా డోంట్ వరీ, లైఫ్లో 100% నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పేసి నా భుజం తట్టి నాకు ఒక భరోసా ఇచ్చిండు అన్న. సో దానికి నేను వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు చరణ్ అన్న లేకుంటే పవర్ స్టార్ అన్న, చిరంజీవి గారు అన్న చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ప్రతి ఫిలిం చూస్తా అండ్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏంటో ఫాలో అవుతుంటా. అండ్ మీరు చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నవి చాలా ట్రేసెస్ ఉంటాయి నా పర్సనాలిటీలో. ఆ ధైర్యం కానీ లేకపోతే ఆ తెగింపు కానీ నేను నేర్చుకుంది పవర్ స్టార్ నుంచే. నాగార్జున గారి కామెంట్ ఏంటి? సో నాగార్జున సార్ ఆఫ్ ద రికార్డ్స్ లైక్ చెప్పిన మాట ఏంటంటే, గౌతమ్ నువ్వు రన్నర్ అప్ అయిన అస్సలు ఫీల్ అవ్వకు, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ. సో యూ విల్ క్రియేట్ హిస్టరీ ఫర్దర్. నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నువ్వు లైఫ్లో షైన్ అవుతావు. సో నీలాంటి తెగింపున్న వ్యక్తులు 100% షైన్ అవుతారని చెప్పేసి నాకు ఒక భరోసా ఇచ్చారు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పుష్ప 2 మీరు ఆల్రెడీ వినే ఉంటారు, చూడలేదు కానీ, బట్ ఇట్ క్రియేట్స్ హిస్టరీ అవుట్ సైడ్. సో విన్నారా దాని గురించి ఏమన్నా? అంటే ఎలా క్రియేట్ చేస్తా అంత ఎందుకు, ఈరోజు మార్నింగే కదా, నాకు ఫ్యూ అవర్స్ అయింది. అసలు నేను నా విషయాలు చూసుకోవడానికి నాకు ఇంకా టైం లేకుండే. చాలామంది వచ్చి కలుస్తున్నారు అండ్ అట్లా బ్యాక్ టు బ్యాక్ నేను చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అందరితో ఇంకా మాట్లాడలేకపోయినా, అందరినీ కలవలేకపోయినా. సో నాకు నిజంగా తెలియదు ఏం జరిగింది. ఫైనల్లీ ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక, అందరూ అంటే మీ మీద నిందలేయడానికి కానీ లేకపోతే వేరే వేరే అంటానికి కానీ ఏమీ లేదు. అందుకే ఏంటంటే కొంతమంది నెగిటివ్గా ఉన్న వాళ్ళందరూ ఒకే ఉపయోగించుకుంది ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ లేక ఇలా అంటాం కానీ లేకపోతే రెడ్ టవల్ వేసుకుంటాం కానీ, ఇలా అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఓన్ చేసుకోవడానికి ఇలా చేశారనేది ఒకటే చెప్తున్నారు. ఇప్పుడు చెప్పింది కాదు, నా సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే నేను లైక్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఓపెన్గా చెప్పే ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను పవర్ స్టార్ ఫ్యాన్ని. ఐఎమ్ ఏ ప్రౌడ్ పవర్ స్టార్ ఫ్యాన్. అండ్ రెడ్ టవల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్స్ వాయిస్. అదొక బలాన్ని ఇస్తుందని చెప్పేసి నేను నమ్మి, నేను ఒక కామన్ మ్యాన్గా అక్కడ లైక్ ఇన్ని రోజులు నేను లైఫ్లో ఏది సాధించినా యాజ్ ఎ కామన్ మ్యాన్ ఇక్కడి వరకు వచ్చిన. సో అదొక కామన్ మ్యాన్స్ వాయిస్, ఒక కామన్ మ్యాన్కి ఉన్న బలం అని చెప్పేసి అదొక నాకు ఒక పవర్ ఇస్తుందని నమ్మి నేను
ఒక మన ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నమ్మి తీసుకెళ్ళింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. అయితే మీరు సోలో బాయ్ రిలీజ్ అయ్యేసరికి మీకు మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పి అమ్మ నాన్న గట్టిగా ఫిక్స్ అయ్యారు, 2 సంబంధాలు కూడా చూస్తున్నారు. అట్లీస్ట్ స్టార్ట్ గురించి అని చెప్పారు, ఇంకా టైం ఇవ్వలేదు మీరు వాళ్ళకి? లేదు అంటే ఇప్పుడే నా నెక్స్ట్ స్టెప్ నా ఫిల్మ్. సో అట్లాంటిది ఏమైనా ఉంటే అంటే వాళ్ళు పేరెంట్స్కి ఉంటుంది కదా, అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది చేసుకో అని చెప్పేసి ఉంటుంది, కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే నేను చెప్తాను. మొత్తానికి విష్ ఆల్ ద బెస్ట్ గౌతమ్. అంటే బిగ్ బాస్కి ఒకసారి వెళ్ళారు, గుర్తింపు తెచ్చుకున్నారు, రెండోసారి వెళ్ళారు, ఒక హిస్టరీ నిజంగానే ఒక బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఈ రేంజ్ రావడం అనేది నిజంగా ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేశారు. అలాంటి హిస్టరీ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకంటూ క్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. నా ఫర్దర్ స్టెప్స్లో కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని నేను దృఢంగా నమ్ముతూ సోలో బాయ్ అనే ఫిల్మ్తో త్వరలో మీ ముందుకు రాబోతున్నా. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.